శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ జగన్మాత సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. అక్టోబర్ 8 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే, దసరా శరన్నవరాత్రులు 6వ రోజు ఆశ్వీయుజ శుక్ల పంచమి తిథి ఉదయం 11:18 వరకు ఉంది. తర్వాత షష్ఠి తిథి వచ్చేసింది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉంది. మంగళవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం కలహాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఏదో ఒక గొడవలు ఎదుటి వాళ్ళతో కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, కలహాలు రాకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గరుంచుకొని వెళ్ళాలి. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసిన కుంకుమ బొట్టు ధరించి బయటకు వెళ్ళాలి. బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. ఇవి చేసి వెళితే ముద్గర యోగం ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళతో గొడవలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే, మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో, బుధుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాలు పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. కుజుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కన్యారాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. బుధుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి బుధుడి స్వక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. ఎడ్యుకేషను, జాబు, బిజినెస్ ఈ 3 ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి ఈరోజు బలం అద్భుతంగా ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి చెవులు గుట్టించడానికి అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో తగాదాలు పడి విజయం సాధించడానికి, అంటే మన వైపు న్యాయం ఉంటే ఎదుటివాడితో గొడవపడి విజయం సాధించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతకం చెప్పించుకోవాలంటే జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. కాబట్టి మీ జాతక ఫలితాలు తెలుసుకోవటానికి, జ్యోతిష్కుల చేత చెప్పించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడైనా చేయాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉన్నాయి. వృత్తిపరంగా అద్భుతంగా ఎదుగుతారు. కొత్త కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించడానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు బలం అద్భుతంగా ఉంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా ఈరోజు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే ఆ వ్యాపారం తిరుగులేని విజయాలను కలిగింపజేస్తుంది. అలాగే వృత్తిపరంగా కూడా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు బలం బాగుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సుఖ సంతోషాలు కలుగుతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా మంచి ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనల ద్వారా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో మిథున రాశి వాళ్ళు తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. అలాగే ప్రతి పనిలో ధైర్యంతో ముందడుగు వేసి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలతలు ప్రారంభమవుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత, ఆరోగ్యపరంగా సమస్యలు తొలగిపోవటం, కుటుంబ పరంగా ఉన్న చిక్కులు తొలగిపోయి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ప్రారంభం అవటం వల్ల మానసికంగా కన్యా రాశి వాళ్ళు ఈరోజు చక్కటి ఉపశమనాన్ని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లిగారి వ్యవహారాల్లో ఉపశమనం కలుగుతుంది. ప్రతి సమస్యకు కూడా చక్కటి పరిష్కార మార్గం అనేది కనిపించి అంతిమంగా ఆ సమస్యలు పరిష్కరించుకొని విజయ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న చిక్కులు ఉంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే ఆ చిక్కుల నుంచి బయటపడతారు. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. శిరోబాధ అంటే తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. హృదయానికి ఆందోళన చోటు చేసుకుంటుంది. ఆ ఆందోళన అధిగమించండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కరించబడతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో కానీ, మిత్రులతో కానీ, సంఘంలో ఉన్న వ్యక్తులతో కానీ అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో, మిత్రులతో, సాంఘికంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా మాట్లాడాలి. స్నేహపూర్వకంగా మాట్లాడాలి. చిరునవ్వుతో మాట్లాడాలి. తెలివిగా, సమయానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సుఖ భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. ప్రతి పనిలో సంతోషం ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో అస్థిరత్వం తొలగిపోయి స్థిరత్వం అనేది వృత్తిపరంగా కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికారుల ఒత్తిడి తగ్గిపోతుంది. మీరు పనిచేసే చోట అధికారులు మీకు అనుకూలంగా మారిపోతారు. దానివల్ల చాలా పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించాలంటే ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజు జగన్మాత మహాలక్ష్మి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో వృత్తిపరంగా అద్భుత స్థాయికి ఎదగటానికి మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనే మంత్రం 11 సార్లు చదువుకొని 12 రాశుల వాళ్ళు బయటికి వెళ్ళాలి. మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ ఈ మంత్రం 11 సార్లు చదువుకొని వెళితే మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహంతో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు, సాహస కార్యాలు చేయడానికి బలం ఉంది. అలాగే అగ్నికి సంబంధించిన పనులు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవడానికి కుజహోర మంచిది. అదేవిధంగా గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించుకోవటానికి కూడా కుజహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి కూడా కుజహోర మంచిది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజహోర చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు ఈ మంత్రజపం చేయటం ద్వారా, అలంకారాన్ని బట్టి మంత్రాలు జపించుకోవటం ద్వారా సంపూర్ణంగా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.